అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండుగలు బాగా జరిగాయని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని ఆశిస్తూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. ఈ వారం మన కథాంశం కొంచెం ముందుకు వెళ్ళు అన్న కథ. అంటే దీనికి ఒక పేరు పెడితే ఏదైనా పెట్టుకోవచ్చు. మనం విజయం సాధించడంలో కొంచెం ముందుకెళ్ళచ్చు, భగవంతుణ్ణి కనుకొనడంలో కొంచెం ముందుకెళ్ళచ్చు, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే ఏంటి అన్నది, జీవితంలో కాస్త ముందుకి మనం సాగితే మంచి నిర్ణయంతో ఏంటి జరుగుతుంది అన్నది ఈ వారం మన కథాంశం. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవిలోకి వెళ్ళి ఉత్తి చేతులతో వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఒక సాధువు అతనికి ఎదురయ్యి, ఏంటి వచ్చేస్తున్నావు, ఉత్తి చేతులతో వస్తున్నావు అంటే, ఏముంది అడవంతా ఖాళీ అయిపోయింది, నాకేం దొరకలేదు, నేను వచ్చేస్తున్నాను అంటాడు నిరాశతో. అంటే అవునా, కొంచెం ముందుకెళ్ళు అంటాడు. అనగానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ కట్టెలు కొట్టేవాడు ఇంటికి వెళ్ళిపోతాడు. సాధువు దారిని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు, కొంచెం ముందుకెళ్ళి అని చెప్పారు ఈ సాధువు ఎవరో, సరే అని చెప్పి మన్నాడు ఆ యథావిధిగా వెళ్లే స్థలానికి అక్కడ కొంచెం ముందుకు వెళ్తాడు. వెళ్ళగానే ఏముంది, అక్కడ పెద్ద టేకు చెట్లు, మద్ది చెట్లు కనిపిస్తాయి. అవన్నీ కొట్టుకొని వచ్చి చక్కగా అమ్మేసుకొని ఆ డబ్బులతో చింత లేకుండా హాయిగా ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ అదే పదాలు గుర్తొచ్చి మన్నాడు మరో కొంచెం ముందుకు వెళ్తాడు. వెళ్ళగానే అలాగే గంధపు చెట్లు కనిపిస్తాయి. గంధపు చెట్లు కొట్టేసి, గంధపు చెట్లు కొట్టడం చట్టరీత్యా నేరం అంటారు. తనకి దొరికినంత మటుకు మంచి చెట్లను కొట్టి వాటితో పాటు అవి అమ్ముకొని మంచి డబ్బును సంపాదిస్తాడు. ఇంకా చాలదని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తాడు మన్నాడు. వెళ్ళి రాళ్ళు రప్పలు అన్నీ చాలా కష్టపడి కొడతాడు. కొట్టగానే కొట్టే కొద్దీ అవి తవ్వే కొద్దీ ఆ రాళ్ళు రప్పల్లోనే అతనికి రత్నాలు దొరుకుతాయి. వెనలేని విలువైన రత్నాలు దొరుకుతాయి. ఆ రత్నాలన్నింటినీ ఏముంది మూటగట్టుకుని తీసుకొచ్చి అమ్ముకొని కోటీశ్వరుడు అయిపోతాడు. అంటే ఈ విషయం ఏంటి అంటే, తను ఎంత కష్టపడి రోజు అడవికెళ్ళి ఆ సాధువు చెప్పిన మాటల్ని తను అవగతం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే అతి పేదరికంలో ఉన్నవాడు తన కష్టంతో ధనవంతుడు అవుతాడు. ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక వ్యాపారి వస్తాడు, కోటీశ్వరుడైన వ్యాపారి. వచ్చి రామకృష్ణ పరమహంస అంటాడు, గురుగారు, నాకు ఇంక అస్సలు ఈ సంసారం జీవితం నాకు అసలు దీని మీద వ్యామోహం లేదు, నేను వీటన్నిటిని వదిలిద్దాం అనుకుంటున్నాను, త్యజించిద్దాం అనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. అవునా, సరే అయితే నువ్వు నాతో పాటే కూర్చుని అమ్మని ధ్యానించుకో అని చెప్తారు రామకృష్ణ పరమహంస. సరే అని చెప్పి రోజు వస్తాడు. వచ్చి అతనితో పాటు రామకృష్ణ పరమహంసతోనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కూర్చుంటాడు కానీ ధ్యానం మీద ధ్యానం ఉండదు. ఒక పక్క ఉక్క పెట్టిస్తూ ఉంటుంది. ఇంట్లో అంటే బాగా కోటీశ్వరుడు అతను, ఇంట్లో పరిచారకులు ఉంటారు, ఏసీ ఉంటుంది, ఉక్క పెట్టకుండా ఉంటుంది. ఇక్కడ విసురుకోవడానికి విసురుకర కూడా ఉండదు, ఉక్క పెట్టిస్తుంటుంది. ఒక పక్క ఆకలి విపరీతంగా వేసిస్తూ ఉంటుంది, ధ్యానం చేసుకోలేకపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న కోవిల్లోకి వెళ్ళి పురోహితుడిని అడిగి తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ గాల్లో హాయిగా మండపంలో పడుకుని పోతాడు. గురువుగారిని 2-3 సార్లు పిలుస్తా గురువుగారు సాధనలో ఉండడం వల్ల ఆయన కళ్ళు తెరవరు. అప్పుడు ఇతనే వెళ్ళి కోవిల్లో ప్రసాదం తినేసి తీర్థం తాగేసి పడుకుని పోతాడు. లేచాక గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. జరిగిందంతా చెప్పగానే అప్పుడు గురువుగారు అంటారు, అదే మరి నీకు ధ్యానం మీద ధ్యానం లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏదైనా చేసే ముందు మనలోని ఉన్న గుణాలని కొన్ని వదిలేయాలి. ఇప్పుడు ఈ సాధననే కాదు, భగవంతుణ్ణి కనుగొనడంలోనే కాదు, పరతత్వాన్ని గ్రహించడంలోనే కాదు, దేనిలోనైనా సరే ఒక పనిని మొదలు పెట్టాము అంటే మనకుండే వ్యసనాలు అవనండి, మనం కొన్నిటికి బానిసై ఉంటాం, వాటన్నిటిని కూడా వదిలేయాలి. దీని గురించి చిన్న కథ చెప్తానని చెప్పి ఇందారు ఉదహరించిన కథ, అడవిలోకి వెళ్ళి అతను ఎలా అయితే కొట్టుకొని వచ్చి కట్టెలు కొట్టుకొచ్చాడు, తర్వాత మంచి గంధపు చెట్ల వల్ల లాభం సంపాదించారు, తర్వాత మణిమాణిక్యాలు ఎలా దొరికాయి అన్న కథ చెప్తారు. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ సాధన ఎలా చేయాలి అంటే, మామూలుగా ఒక చెరువుకి వెళ్తే మనం బిందె నీళ్లు ముంచి నీళ్లు తీసుకుంటాం. అంటే ఇవి అప్పట్లో కథలు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట ఫిల్టర్లు, వాటర్ ప్యూరిఫైర్స్ వస్తున్నాయి. ఆ ప్యూరిఫైర్స్ కూడా అప్పటి టెక్నాలజీ ఉపయోగించి చేస్తున్నారు కాబట్టి మనం నిర్భయంగా తాగి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అప్పటి టెక్నాలజీ ఏంటి అంటే, ఒక చెరువుకు వెళ్తే బిందెని ముంచుతాం.
నీరు అక్కడ చుట్టూ ఉన్న తొక్కును అటు ఇటు చేసి నీటిలో బిందె ముంచి తీసి వడకట్టుకుంటాం. ఆ వడకట్టిన నీటిలో ఒక పటిక వేస్తారు. ఒక పటిక వేసి ఆ పటిక ఏంటి అంటే దానివల్ల నీరు క్లారిటీ వస్తుంది, శుభ్రత అవుతుంది. వేసాక అప్పుడు ఆ నీటిని మనం స్వీకరిస్తాం. ఎందుకు ఇంత చేస్తాం? మంచినీళ్ళు తాగడానికి, ఆరోగ్యం గురించి కదా. అలాగే ఏదైనా మనం అనుకునే సాధించాలి అంటే ఇన్ని వడపోతలు ఉంటాయి. నీలో ఉన్న దుర్గుణాలన్నీ వదిలేయాలి, కోపం, క్రోధం, మదం, ఆశ్చర్యాలన్నీ వదిలేయాలి, నిశ్చలమైన మనస్తత్వాన్ని అవలంబించుకోవాలి. అప్పుడే నువ్వు భగవంతుడికైనా దగ్గరగా ఉండగలవు, నువ్వు అనుకున్నదైనా సాధించగలవు అని చెప్పి రామకృష్ణ పరమహంస అతనికి హితవు చెప్తారు. అలాగా ఇంకొంచెం ముందుకు వెళితే అన్న దానిలో ఇంత అర్థం, పరమార్థం ఉంది. ప్రతి వ్యక్తి తనకు అనుకున్నది సాధించాలి అంటే కాస్త ముందుకి బద్ధకం లేకుండా ప్రతి విషయంలో, ప్రతిరోజు మనకి ఇది నేర్చుకునే రోజు, ప్రతి విషయంలో మనం స్టూడెంట్స్మే. మనం ప్రతి నిత్య విద్యార్థిగా అవలంబించామనుకోండి నేర్చుకోవడంలో. నాకే అన్నీ వచ్చు, పర్వాలేదు, నాకేముంది, నేను ఇంకేం నేర్చుకోకర్లేదు అంటే అక్కడితో అభివృద్ధి ఆగిపోతుంది. నిత్య విద్యార్థిగా ఎవరైతే జీవితాన్ని అవలంబించి ముందుకు సాగుతారో వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారు. హాయిగా జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఎంతో మందికి ఆదర్శప్రాయులు అవుతారు. అదండి ఈ వారం మన కథాంశం. చిన్న కథ అయినా ఎంతో నీతి ఉందని ఈ కథను నేను ఎంచుకున్నాను. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లోకా సమస్తం సుఖినో భవంతు, విశ్వస్తు కళ్యాణమస్తు. వచ్చే వారం మళ్ళీ కలుద్దామా? మీ వెంకట శ్యామలాదేవి.